చేరువచ్చిన పరిశుద్ధులు ప్రియమైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాను. 2 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని లోకంలోకి సువార్త పని నిమిత్తం బయలు వెళుతున్న నూతన సువార్థికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇంత మంచి ఈ కార్యక్రమాన్ని 2 సంవత్సరాలు బోధించి ఎగ్జామ్ పెట్టి మరి ఎంతమందిని ప్రోత్సహించిన సొలొమోన్ రాజు గారిని పెట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నా. వారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. మరి కార్యక్రమం వెనుక ఇక్కడ ఉండేటువంటి క్రీస్తు ప్రభు సంఘం, ఆదివారంపేట క్రీస్తు ప్రభు సంఘం, అలాగే ఇందులో ఉండే సహోదరులు ఈ పనికి పూనుకొని మరి ఎంతమందిని ప్రోత్సహించి వారికి కావలసినటువంటి అనేక రకమైనటువంటి వసతులు ఏర్పాటు చేసి ఈ దినం సర్టిఫికేషన్ ప్రోగ్రామ్కి ఇంతవరకు తీసుకొచ్చిన ప్రతి వారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సువార్థికుడు అంటే ఎవరో? సువార్థికుని యొక్క క్యారెక్టర్, సువార్థికుని యొక్క పని, సువార్థికుని యొక్క జీవితం, సువార్థికుని యొక్క కుటుంబం, సువార్థికుడు పనిచేయబోయేటువంటి సంఘం లేదా వారు ఉన్నటువంటి స్థలంలో ఉండేటువంటి సంఘం, అనేక విషయాలు సువార్థికులకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రారంభంలో ఉండే సువార్థికులకు ఎంతో ఉత్సాహం ఉంటుంది. నేర్చుకున్న విషయాలు లోకంలోకి వెళ్ళి బాగా చెప్పాలని, అనేకుల్ని మార్చేద్దామని, ఒకేసారి ఎన్నో ఆత్మలు సంపాదిద్దామని ఆ ఆలోచన, ఆతృత, ఆవేశం, ఆ తృష్ణ నూతనంగా నేర్చుకునే వాడికి సహజంగా ఉంటుంది. ఒకవేళ ఇందులో కొంతమంది ఆల్రెడీ సువార్థికులుగా పనిచేస్తున్న వారు ఉండొచ్చు. అలాంటి వారికి కొంత అనుభవం ఉంటుంది. వాస్తవంగా ఈ సువార్థికుడు అంటే ఎవరు అంటే బైబిల్లో ఒక ప్రత్యేకమైనటువంటి హోదా కలిగినటువంటి పేరు ఇచ్చాడు. 1 తిమోతి 6:11 దైవజనుడా అన్నాడు. సువార్థికుడు అంటే దైవజనుడు, ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ఈ బిరుదు లేకపోతే ఈ పని, ఓ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, ఓ దైవజనుడా, నిజంగా పేరుకి సార్థక్యం తీసుకొచ్చేటువంటి సువార్థికులు భూమి మీద ఎంతమంది ఉన్నారో వారందరూ నిజంగా దేవుని యొక్క కృపను పొందినటువంటి వారు. దైవజనుడా అనేటువంటి పేరు పెట్టుకొని దైవజనుడిలాగా నడవకపోతే దేవునికి అవమానం. భూమి మీద ఉండే ప్రతి వారికి సువార్థికుడు అనిపించుకుందామని, సంఘాన్ని నడిపిద్దామని ఆలోచన ఉంటుంది. మంచిదే, అలాంటి ఆలోచన ఉండటం మంచిది. అయితే దానికి తగినట్లుగా సామర్థ్యం, నమ్మకం, సామర్థ్యం లేకపోయినా నమ్మకం లేకపోయినా ఈ రెండిట్లో ఏది తగ్గినా సువార్థికుడు అనిపించుకోవడానికి నాట్ క్వాలిఫైడ్, అన్క్వాలిఫైడ్. అన్క్వాలిఫైడ్ ప్రీచర్ షుడ్ నాట్ ప్రీచ్. అంటే ఈ అర్హత లేనటువంటి సువార్థికుడు చెప్పుకునే వ్యక్తి బోధించుకోవడం, సువార్త పని చేయకూడదు. అలాంటి వాళ్ళు పనిచేయడం వల్ల ఈ గ్రంథం అపార్థం చేయబడుతుంది. ఈ గ్రంథాన్ని బోధించాలంటే ప్రాముఖ్యమైనటువంటి 2 క్వాలిటీస్ 2 తిమోతి 2:1 మనం చూసినట్లయితే, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన
సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. అపోస్తలుడైనటువంటి పేతురు యవనస్తుడైనటువంటి తిమోతిని హెచ్చరిస్తూ, ఎవడంటే వాడికి స్వార్థ పని అప్పగించొద్దు. తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకున్నవాడు అలా ప్రీచర్ కాదు. బైబిల్ చేత పట్టుకున్న ప్రతివాడు సువార్థికుడు కాదు. ఒకవేళ అలా చలమణి అయితే భూమి మీద చెల్లిద్దేమో కానీ దేవుని ఎదుట అది ఖచ్చితంగా సాధ్యం కాదు. 2 తిమోతి 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానుగాను. మళ్ళీ ఇక్కడ రిపీట్ చేశాడు. దేవుని ఎదుట యోగ్యునిగా అంటే నమ్మకమైన వాడు అని, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా అంటే సామర్థ్యం కలిగిన వాడు. కాబట్టి దేవుని ఎదుట యోగ్యత నమ్మకమైంది. సామర్థ్యము సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవాడిగా నిన్ను నీవే కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడుము అన్నాడు. కాబట్టి బోధించే బోధ మనుషులకు సంబంధించింది కాదు. ఏ క్వాలిఫైడ్ ఇప్పుడు 82 మార్కులు, ఈ 82 మార్కులు వచ్చినంత మాత్రాన ఆయన ప్రీచర్ అవుతాడని నేను అనుకోవట్లేదు. లేకపోతే 40 మార్కులు వచ్చినటువంటి ఆయన ప్రీచర్ కాకపోవడం అనేటువంటిది నేను అనుకోలేదు. వీరిద్దరు కూడా దేనికి బాధ్యులు ఉన్నారంటే దేవుని ఎదుట యోగ్యుడైనా కాదా వారు పరీక్షించుకోవాలి. మొదట సిగ్గుపడలక్కర్లేని పనివానిగా ఒకరోజు రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదురుగా నిలబడితే ఈ పని విషయమై సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా లేఖనాల్ని మొదటి పేతురు పత్రిక బోధించేటప్పుడు ఎలా బోధించాలనే దానికి రూల్ ఉంది. ఎలా అంటే అలా బోధించడానికి వీల్లేదు. 11వ వచనంలో, ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు స్పీక్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, లెట్ హిమ్ స్పీక్ లైక్ ద ఒరాకిల్స్ ఆఫ్ గాడ్. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు స్పీక్, ఎవరైనా స్వార్థికుడిగా పనిచేయాలని కోరుకున్నారనుకో, లెట్ హిమ్ స్పీక్ లైక్ ద ఒరాకిల్స్ ఆఫ్ ద గాడ్. ఓరో మీన్స్ మౌత్. ఒరాకిల్స్ అంటే ఒకడు బోధింపని ఉద్దేశించినట్లా దైవోక్తులను బోధించినట్లు బోధించవలెను. దైవోక్తులు అంటే దేవుని నోట్లో నుంచి ఎలా ఊడిపడ్డాయో ఆ ఊడిపడినటువంటి వాటిని దేవుని మూలంగా పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఎలాగ రచన చేయబడిందో వాటిని నేర్చుకొని అలాగ బోధించడం అనేటువంటిది సువార్థికుని యొక్క బాధ్యత ఏంటది. బాధ్యత లేనివాడు హక్కు కలిగి ఉండడం. ఎవరైతే బాధ్యులు ఉంటారో అలాంటి వారు హక్కు కలిగి జీవవృక్షంలో అనుభవించడానికి గుమ్మములో గుండా ప్రవేశించే అర్హత పొందుతారు. అంటే పరలోకం ప్రవేశిస్తారు. ఒకవేళ ఆయనే ప్రవేశించకపోతే ఆయన వెనుకుండే ఎన్ని కంపార్ట్మెంట్లు కూడా ప్రవేశించవు. కాబట్టి తాను దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కర్లేని పనివారుగా మొదట తాను దేవుని ఎదుట యోగ్యుడో కాదో చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. బోధించే ఆయన మనుషులకు బోధిస్తాడు కానీ దేవుని ఎదుట బోధించాలి. దేవుని ఎదుట బోధించడం అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బేసిక్గా ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవాడిని. ఒక బుక్ రాసినటువంటి రచయిత మన ఎదురుగా కూర్చొని ఉంటే ఆ బుక్ లో ఉండేటువంటి ఒక లెసన్ చెప్పమంటే ఎలా చెప్తాం? ముందు వరుసలో కూర్చొని బోర్డు మనకి ఇచ్చి ఫస్ట్ చాప్టర్ లో ఒక లెసన్ చెప్పమంటే ఎలా చెప్తాం? ఎలా ఉంటుంది? వణుకుంటుంది. ఎందుకంటే బుక్ రాసిన ఆయన పక్కనే ఎదురు కూర్చొని వింటున్నాడు కాబట్టి ఆయన ఎక్కడ తప్పు పట్టుకుంటాడు అనేటువంటి భయం ఉంటుంది. ఈ రోజు నా సువార్థికులకి ఆ భయం లేదు. దేవుడు నువ్వు బోధించేటప్పుడల్లా నీ ఎదుర్కొంటాడు, ప్రొఫైల్ చేస్తుంటాడు, పరిశుద్ధాత్మ ఉంటాడు అనేటువంటి జ్ఞానం లేకుండా ఈ గ్రంథాన్ని నోటుకొచ్చినట్టు బోధించేటువంటి సువార్థికులు అనేక మంది కనబడుతున్నారు ఈ రోజున. దాన్ని సువార్త ప్రకటనను, అలాంటి వారిని సువార్థికులు అనకూడదు. కాబట్టి సువార్థికుడు అనేటువంటి పని ప్రపంచంలో అత్యున్నతమైన పని. ఎందుకంటే గొప్ప పని ప్రపంచంలో లేదు, ఉన్నతమైన పని లేదు.
కాబట్టి ఇంత ఉన్నతమైన పని ఉన్నతమైన వ్యక్తులు చేయాలి. పాపం నుండి విమోచింపబడి గతంలో ఎంత దుర్మార్గుడైనా ఎలాంటి పాపైనా మారు మనసు పొందిన వాడు నమ్మకమైన జీవితాన్ని జీవిస్తూ ఈ దేవుని గ్రంథాన్ని సామర్థ్యాన్ని పెంచుకున్న వాడైతే అలాంటి వ్యక్తి ఈ గ్రంథాన్ని బోధించడానికి అనుకునేస్తాడు. ఏదో మా ఇంట్లో మా భార్యల మంది ట్రైనింగ్కి, మా అమ్మాయిల మంది, లేకపోతే ఊరికే ట్రైనింగ్ ఇస్తున్నారు, ఈ 2 సంవత్సరాలు గడిచిపోయింది కదా, ఏదో కాలక్షేపం చేసి వెళ్ళిపోదాం అనేటువంటి దృక్పథంతో ఎవరైనా కానీ వస్తే అలాంటి వాళ్ళు దయచేసి మీరు స్వార్థికులుగా కొనసాగదు. అలా కొనసాగడం వల్ల మీకు నష్టం, మీరు బోధించే వారికి ఇంకా నష్టం. అందువల్ల అలాంటి పని చేయకూడదు. ఇప్పుడు ఇచ్చేటువంటి సర్టిఫికెట్ లోకంలో ప్రభుత్వాలు కానీ వ్యక్తులు కానీ మీరు ఎవరైనా అంటే ఒక ఐడెంటిటీ కోసమే, మేము పలానా చోట ట్రైనింగ్ అయ్యాము, ఆథరైజ్డ్ గా భూమి మీద బోధించడానికి ఇచ్చేటువంటి సర్టిఫికేటే తప్ప ఇది మీరేదో గొప్ప పండితులు అయిపోయారని ఇచ్చేటువంటి సర్టిఫికేట్ అయితే కాదు. కాబట్టి సర్టిఫికేట్ తీసుకెళ్ళి మేము ట్రైనింగ్ అయ్యాం, మేము చాలా గొప్ప వాళ్ళం అయిపోయాం అని చెప్పుకునేటువంటి వారు నేను చాలా మందిని చూశాను. నేను ఆ ఉద్దేశం అసలు ఉండకూడదు. ఈ సర్టిఫికేట్ దేనికంటే పరముందున దేవుడు భూమి మీద నిన్ను ఎవరు ఆటంకం చేయకుండా, ప్రభుత్వాలు కానీ వ్యక్తులు కానీ నిన్ను ఆటంకం చేయకుండా ఒక టోకెన్ మాత్రమే ఇది. పౌలు దగ్గర ఏం సర్టిఫికేట్ ఉంది? ఏమైనా ఉందా? తిమోతి దగ్గర ఏమైనా సర్టిఫికేట్ ఉందా? ఏం లేదు. కానీ వాళ్ళ హృదయాల్లో ఏముంది? దేవుని వాక్యం ఉంది. వారి జీవితం ఎలాగుంది? జీవితం ఎలాగుంటుంది అంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో అనుభవించి రాసేటువంటిది ఇది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదివితే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును, బ్రదర్ నేనే చదివేస్తాను అందరూ అంటారు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు అన్నాడు. దేవుని చిత్తమేదో పరీక్షించకుండా, దేవుని చిత్తమేంటో సంపూర్ణంగా ఎరగకుండా ఈ గ్రంథాన్ని బోధించే వాళ్ళు దేవుని సంకల్పాన్ని ప్రజలకు అందించలేదు. అందువల్ల పౌలు ఏం మాట్లాడతాడంటే అపోస్తలుల గ్రంథము 20వ అధ్యాయంలో ఆయన బోధిస్తూ వాడికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏంటంటేను, నేను దేవుని సంకల్పం అంతా ఏమీ దాచుకోకుండా మీకు నేను తెలియజేశాను అన్నాడు. 27వ వచనం అపోస్తలుల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. ఆయనకి సంకల్పం అంతా తెలుసుకోలేదు, దాచుకోవాలా. సంకల్పం తెలియకుండా బోధిస్తే ఆయనకేమో సంకల్పం అంతా తెలిసింది, దేవ దర్శనం వల్ల సంకల్పం అంతా తెలుసుకున్నాడు, పరిశుద్ధాత్మ తోడుగా ఉన్నాడు, మాట్లాడాడు. ఈ రోజున మాట్లాడేటువంటి సువార్థికులు దేవుని సంకల్పం అంతయు అన్నాడు. దేవుని సంకల్పం అంతయు, ఈ దేవుని సంకల్పం అంతగానే తెలుసుకోకపోతే ఏం జరిగింది? సంకల్పంలో కొంత అక్కడక్కడ వివరాలు చెప్పి వెళ్ళిపోతే, దేవుని సంకల్పం అంతా తెలియకపోతే మనిషి రూపాంతరం చెందడం. కాబట్టి మనం ఎక్కడికి వెళ్తే ప్రకటన చేస్తున్నామో ఆ వ్యక్తులు రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందాలంటే అర్థం ఏంటంటే, గొంగళి పురుగు సీతాకోక చిలుక అవ్వాలి. గొంగళి పురుగు సీతాకోక చిలుక అవ్వాలి. గొంగళి పురుగు సీతాకోక అంటే, గొంగళి పురుగు అంటే లోపల ఉండే పాపులు, సీతాకోక చిలుక అంటే పరిశుద్ధులు. కాబట్టి సీతాకోక చిలుక లాంటి అందమైన వ్యక్తులుగా, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా లోకంలో ఉండేటువంటి గొంగళి పురుగు లాంటి పాపుల్ని, అలాంటి వారి మధ్యకి మీరు వెళ్ళబోతున్నారు. ప్రభువు యేసు చెప్పినట్టు అపోస్తలులకి
లోకంలో పంపిస్తున్నా, క్రూరమైన తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నా అన్న. ఇది చర్చ్ కాదు, మీరుండేది చర్చ్ కాదు, పరిశుద్ధుల సమూహంలో వెళ్ళట్లా. మీరు వెళ్ళేది ఎక్కడికంటే లోకంలో ఉండేవాళ్ళు. లోకంలో తోడేళ్ళ కంటే క్రూరమైన వాళ్ళు ఉంటారు. మీకు తోడేళ్ళని చూస్తే మనకు క్రూరమైందని తెలిసింది, కానీ లోకంలో ఉండే మనుషులు క్రూరంగా కనపడరు, సాధువులా కనపడుతుంటారు, లోపల క్రూరత్వం ఉంటుంది. అలాంటి వ్యక్తులకి వాక్యాన్ని బోధించి సీతాకోక్షులకి లాగా ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాలంటే ఎలాంటి జ్ఞానం ఉండాలి, ఎలాంటి సంకల్పం ఉండాలి, ఎలాంటి క్యారెక్టర్ ఉండాలి, ఎలాంటి సమయస్ఫూర్తి ఉండాలి, ఎంతటి ఓర్పు ఉండాలి, ఎంతటి నేర్పు ఉండాలి, బోధించే విధానం ఎలాగ తెలియాలి, ఇవన్నీ తెలియకుండా లోకంలో ఒక మనిషిని రక్షించడం అనేటువంటిది అసాధ్యమైన కార్యక్రమం. అందువలన పాత నిబంధన కాలంలో దేవుడు దేవదూతల ద్వారా సమాచారాన్ని అందించాడు. ఈ సువార్తికుడికి పెట్టినటువంటి పేరు ఏంటంటే ఎవాంజలిస్ట్. యు అంటే మంచి, యాంజిలియాన్ అంటే మెసెంజర్, దూత, వర్తమానికుడు. యువాంజలిస్ట్ మంచి వార్త, సువార్తను బోధించేవాడు, చెడ్డ వార్తను బోధించేవాడు కాదు. ఎవాంజలియన్ అంటే మంచి వార్తను బోధించేటువంటి వ్యక్తి. అది క్రీస్తు యొక్క సువార్తను గురించి బోధించేవాడు, దైవజనుడు అన్నాడు. కాబట్టి దైవజనుడు అనేటువంటి పేరుకు మనుషులు తగినట్టుగా జీవితాన్ని జీవించేటువంటి జీవితం ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అలా కానీ లేకపోతే, నేర్చుకోకపోతే మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే యోగ్యత. మొట్టమొదటిది మన లైఫ్, ఈ లైఫ్ పర్సనల్ లైఫ్ కానీ సరిగా ఉండకుండా, అంటే పర్సనల్ లైఫ్ లో పబ్లిక్ లైఫ్ అండ్ ప్రైవేట్ లైఫ్. పర్సనల్ లైఫ్ రెండు రకాలుగా ఉంటుంది, పబ్లిక్ లైఫ్, ప్రైవేట్ లైఫ్. ప్రైవేట్ లైఫ్ ఎలా ఉందో దాని మీద ఆధారపడి దేవుడు లెక్క కడతాడు. పబ్లిక్ లైఫ్ అంటే అందరూ చూస్తారు కాబట్టి జనుల ముందు నటించవచ్చు. కానీ ప్రైవేట్ లైఫ్ ఉందే, మనం ఒంటరిగా ఉండేటప్పుడు జీవితం, సువార్తికుడు ఒంటరిగా ఉండేటప్పుడు గడిపే జీవితం ఉందే, ఆ జీవితము నిజమైన జీవితం. దేవుడు ఆ జీవితాన్ని చూస్తాడు దేవుని ఎదుట యోగ్యునిగా. కాబట్టి దేవుని ఎదుట యోగ్యునిగా అంటే దేవునికి రాత్రి పగలని ఉంటుందా? ఉండదు. 139వ కీర్తన మనందరూ తెలుసు. ఆయన ఎక్కడిగా రాత్రి నీకు రాత్రిగా ఉండదు, చీకటి నీకు చీకటిగా ఉండదు అన్నాడు. పగలైనా రాత్రి అయినా దేవుని కన్నులకు మరుగేం ఉండదు. కాబట్టి సువార్తికుని యొక్క లైఫ్, పబ్లిక్ లైఫ్ అయినా ప్రైవేట్ లైఫ్ అయినా ఒకే రకంగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేటువంటి వ్యక్తి ఈ మొదటి మెట్టు ఎక్కుతాడు. ఒకవేళ ఇది కానీ లేదనుకోండి, ఇది కానీ లేకపోతే బైబిల్లో హెచ్చరించారు. ఏమి హెచ్చరించాడంటే యోగా పత్రికలో ఒక ఘాటైన హెచ్చరిక చేశాడు. అలాంటి వాళ్ళట దేవుని గ్రంథాన్ని పాడు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి పాడు చేసే స్థితికి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనుషులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు. ఇలా దీనికంటే 2వ పేతురు పత్రికలో ఇంకొంచెం ఘాటుగా ఉంది, అది చదివిన తర్వాత ఇక్కడికి వస్తాం. 2వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము లేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరులు కలుపుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయములు గలవారును శాపగ్రస్తులై ఉండి తిన్నని మార్గము విడిచి బెయ్యూరు నడిచిన బెయ్యూరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రావు తప్పిపోయేది. ఆ బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును ప్రేమించెను. ఒకటి సెక్షువల్ లైఫ్. ఈ సెక్షువల్ లైఫ్ ఫాదర్ ఆఫ్ సైకాలజీ సిగ్మండ్ ఫ్రాయిడ్ అని సైకాలజిస్ట్ లో మానవ మనస్తత్వ శాస్త్రవేత్తల్లో పితామహుడైన సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏమంటాడంటే ఆఫ్ ఆల్ డిజైర్స్ సెక్షువల్ డిజైర్
ఈస్ ద ప్రామినెంట్ డిజైర్ ఆఫ్ ఆల్ డిజైర్స్ అన్నాడు. అంటే ఈ దేహానికి బయట చేసేటువంటివి బహుమానాలు పొందటం, పొగడ్తలకు వెళ్ళటం, ఈ రకరకాల వాటికి దేహంతో జరిగించేటువంటి పాపం లైంగిక వాంఛ వివాహేతర సంబంధం. వివాహానికి ముందుండేటువంటి సంబంధం ఈ దేహాన్ని పాడు చేసేసింది. ఈ దేహం ఎక్కడైతే పాడైపోద్దో పరిశుద్ధత జీవితంలో కనపడు, ఇంకేముండదు. అలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాడు పేతురు. కాబట్టి గ్రంథాన్ని చేతబట్టుకొని వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు. కాబట్టి నీ ప్రభునే చెప్పినట్టు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికివేయి అన్నాడు. నీ చెన్నిని అభ్యంతర పెడితే దాన్ని నరికివేయి. అంటే ఏం చేయాలి? పెరికివేయటం, నరికివేయటం చేయాలనంటే ఏం చేయాలంటే 1 కొరింథీ 9:27 గాలిని కొట్టినట్టు నేను మాట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరము నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. శరీరాన్ని ఎవడైతే నలగొట్టడో అలాంటి వాడు సువార్థికుడికి పనికిరాడు. ఒక క్రైస్తవ జీవితమే పనికిరాదు. క్రైస్తవ జీవితానికే పనికిరాకపోతే క్రైస్తవుని నడిపించేటువంటి నాయకుడు, ఆత్మ సంబంధమైన నాయకుడు దేహాన్ని నలగొట్టుకోకుండా దేహాన్ని ఎగ్జిబిట్ చేద్దాం, ఈ దేహంతో ఏదో చేద్దాం అనేటువంటి దృక్పథంతో ఉండే వ్యక్తి స్వార్థ పనికి పనికిరాడు. ఈ దేహ సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి ఈ స్వార్థ పనికి ఎట్టి పరిస్థితుల్లో పనికిరాడు. ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకోకుండా కానీ సేవ చేస్తే అలాంటి సేవ ఒక రోజున సిగ్గుపడేటువంటి పరిస్థితి వస్తుంది. రక్షించే బదులు మనం నాశనం అవుతూ అనేక మందిని నాశన పాత్రలుగా చేయటం జరుగుతుంది. అందుకని ఏం చెప్పాడు యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 1వ వచనం ఏం చెప్పాడు? బాధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతామని గుర్తెరిగి మీలో అనేకులు బోధకులు కాకుండుడే. ఏం చేయకూడదట? బోధకులు కాకుండుడే. కారణం ఏంటంటే సహోదరులారా, బాధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల, సువార్థికుడు మాట తప్పేవాడు కాదు. ఒకవేళ మాట తప్పేవాడై ఉంటే సువార్త పనికి రావాల్సిన అవసరం లేదు. మాట తప్పేవాడు బోధకుడుగా పనికిరాడు. కాబట్టి మాటలో నిలబడాలి. అంటే మాట్లాడబోయే ముందు చేయగలగనా లేదా అనేటువంటి ఆలోచన చేసుకోవాలి. అలా కాకుండా ఏది పడితే అది మాట్లాడటానికి సువార్థికుడికి సరైన విధానం కాదు. అందువల్ల మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటేను లోపల నాటబడి ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించు అన్నాడు. కాబట్టి సాత్వికంతో ఇతను అంగీకరించకుండా ఇతరులు సాత్వికంగా అంగీకరించే అవకాశం ఎక్కడది? కాబట్టి సువార్థికుడు సాత్వికంగా వాక్యాన్ని అంగీకరించకపోతే ఈ వాక్యాన్ని ఇతరులు చెప్పి అలాగ అంగీకరించండి అని చెప్పడానికి ఎక్కడ ఉండదు? రైట్ లేదు. అందువల్ల ఏం చేయాలంటే ఆత్మను రక్షించే శక్తి, ఆ శక్తిని నింపుకొని వెళ్ళబోయే మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అలాగని లేకపోతే చాలా ప్రమాదం ఉంది. మీ అందరికి నేను చెప్పేటువంటి సలహా ఏంటంటే 1 తిమోతి పత్రిక, 2 తిమోతి పత్రిక, తీతు పత్రిక, ఈ 3 పత్రికలు మీరు వీలున్నంత ఎక్కువసేపు చదవాలి. తిమోతి పత్రిక ఎన్ని అధ్యాయాలు? 1 తిమోతి 6 అధ్యాయాలు, 2 తిమోతి 4 అధ్యాయాలు, తీతు పత్రిక 3 అధ్యాయాలు. మొత్తం ఎన్ని అధ్యాయాలు? 13 అధ్యాయాలు. 6, 4, 10, తీతు పత్రిక 3, 13 అధ్యాయాలు మీకు ఒక గైడ్. సువార్థికుడు ఎలా జీవించాలో నేర్పించేటువంటి ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలు 3 అధ్యాయాలు. కాబట్టి 1 తిమోతి, 2 తిమోతి, తీతు పత్రిక సువార్థికుల కోసమే రాయబడినటువంటిది. ఈ సువార్థికులు అలాగ జీవించుతూ సంఘాన్ని ఎలా హెచ్చరించాలో, సంఘంలో ఎలాంటి వ్యక్తులు ఉంటారో వారిని ఎలా హెచ్చరించాలంటే ఈ 3 పత్రికల యొక్క సారాంశాన్ని
వారు నేర్చుకున్న వాళ్ళే ఉండాలి, జీవితంలో అన్వయించుకున్న వాళ్ళే ఉండాలి. కాబట్టి దీనికోసం మీకు ఇక్కడ ఏం జరిగిందంటే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చదివినట్లయితే, 2 తిమోతి 3వ అధ్యాయము 16 లేదా కొంచెం పైన నుంచి 14వ వచనం చదివితే, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. 3 పనులు చేయాలి. ఒకటి, నేర్చుకోవాలి. ఇక్కడ నేర్చుకున్నది ఈ 2 సంవత్సరాల్లో పరిపూర్ణం కాదు. మీకు అవుట్లైన్స్ చెప్పుకుంటారు, అవన్నీ మీ నోటికి రావు, మీ హృదయంలో ఉండవు. అవుట్లైన్ మీకు అర్థమైంది. ఈ అర్థమైన విషయాలు ఏం చేయాలంటే ప్రతిరోజు చదువుట యందు అన్నాడు. చదవటంలో ప్రతిరోజు లేఖనం చదివేవాడే ఉండాలి. ఎవరైనా దైవజనుడుగా సువార్థికుడుగా పనిచేయాలని కోరుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, ఇక్కడ ట్రైనింగ్ అవ్వని వాళ్ళు కూడా, ఎవరైనా పనిచేయాలనే కోరిక ఎవరికైనా పుట్టిందేనంటే ఏం చేయాలంటే అనుదినము లేఖనం చదవాలి. ప్రతిరోజు డ్యూటీ అది. అందులో ప్రత్యేకంగా 13 అధ్యాయాలు సువార్థికులకి గైడ్, హ్యాండ్ బుక్ లాంటివి. కాబట్టి ఏం చేయాలంటే చదవాలి. చదివి వాటిని ప్రతిరోజు చదివేటువంటి ఆలోచన కలిగిన వాడే ఉండాలి. నేర్చుకొని రూఢి అని తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము అన్నాడు. నేర్చుకోకుండా, రూఢి అని తెలుసుకోకుండా, వాటి యందు నిలకడగా ఉండకుండా చేసేటువంటి సేవ ఫలభరితంగా ఉండదు. ఆ సేవకుడిని ఎవరు లెక్క చేయరు. క్యారెక్టర్ లేని సేవకుడిని, సబ్జెక్ట్ లేని సేవకుడిని ఎవరైనా పట్టించుకుంటారా? గౌరవమే ఉండదు. ఒకవేళ భౌతిక సంబంధాన్ని బట్టి ఏదైనా గౌరవిస్తారేమో కానీ ఆత్మ సంబంధమైన నాయకులుగా గౌరవం కావాలంటే నేర్చుకొని రూఢి అని తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండాలి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది. ఇక్కడ 4 విషయాలు చెప్పాడు. 1 ఉపదేశించడానికి, 2 ఖండించడానికి, 3 తప్పుదిద్దటానికి, 4 నీతి యందు శిక్ష చేయటానికి. ఇవి నీకు నువ్వు చేసుకున్న వాడివై ఉండాలి. ఇది చేయాలంటే ఏం చేయాలి? నంబర్ 1, ప్రతి లేఖనాన్ని ఉపదేశించినప్పుడు నువ్వు గ్రహించేవాడివై ఉండాలి, నీకు తెలిసిన వాడివై ఉండాలి. నంబర్ 2, నిన్ను నీవు ఖండించుకున్న వాడివై ఉండాలి. బోధించాలంటే ఖండించేటప్పుడు నీలో లక్ష్యం ఉందనుకో, అది నీకు కూడా వర్తించింది. ఒకవేళ అది చేయకుండా చెప్తున్నావు అనుకోండి, కూర్చున్న ఆడియన్స్ ఏం చేస్తారు? ఆయన చేయడు అని చెప్తుంటాడే అంటుంటా. కాబట్టి ప్రీచర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టీచర్. టీచర్ who teaches subject, that's all, but a preacher teaches and walks in that path. అంటే బోధించి అందులో నిలకడగా ఉండి దానిలో నడిచేవాడు ప్రీచర్. టీచరు బోధించి వెళ్ళిపోతాడు అంతే. టీచర్ బోధిస్తాడు, అవలంబించి నడుచుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రీచర్ బోధించాలి, అవలంబించి నడుచుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ టీచర్ అండ్ ప్రీచర్. కాబట్టి మీరు టీచర్ అంటే ప్రీచర్ అనే దాంట్లో టీచింగ్ ఉంది, దాన్ని అనుసరించి నడుచుకునేటువంటిది క్యారెక్టర్ ఉంది. కాబట్టి టీచింగ్ ప్లస్ క్యారెక్టర్ ఇజ్ ఈక్వల్ టు ప్రీచర్. ప్రీచర్ అంటే టీచింగ్ ప్లస్ క్యారెక్టర్. ఈ టీచింగ్ ప్లస్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ప్రీచర్. ఓన్లీ టీచింగ్ ఇస్ టీచర్. కాబట్టి ఈ టీచర్ అంటే టీచింగ్ ప్లస్ వాకింగ్. అది డైలీ లైఫ్లో అలాగ ఉండాలి. అందువల్ల పాత నిబంధన కాలంలో
ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం మనం చదివినట్లయితే అందులో ఏం రాయబడిందంటే, అక్కడ పాత నిబంధనలో బాధ్యత ఎవరికి ఇచ్చాడంటే లేవీయులకు బాధ్యత ఇచ్చాడు. ఆ లేవీయులకు బాధ్యత ఇచ్చి అందులో యాజకులకి ఈ ధర్మశాస్త్రాన్ని పఠించి ప్రజలకు చెప్పేటువంటి బాధ్యత ఇచ్చాడు. శాస్త్రులకి ఆ కాపీని రాసేటువంటి బాధ్యత ఇచ్చాడు. ఆ తర్వాత బాధ్యత ఎవరికి ఇచ్చాడంటే రాజుకి బాధ్యత ఇచ్చాడు. ఇప్పుడు కొత్త నిబంధన క్రైస్తవులే రాజులు. ఇప్పుడు మీరు దేనికోసం వచ్చారంటే యాజకత్వం కోసం కూడా వచ్చారు. రాజులైన యాజకులు అన్నాడు. కాబట్టి క్రైస్తవులందరూ రాజులైన యాజకత్వం చేయగలిగిన అర్హత ఉన్నా అందులో ఇప్పుడు మీరు ఈ 14 మంది ఏం చేశారంటే యాజకత్వం చేయడానికి కూడా వచ్చారు. పాత నిబంధనలో రాజు ధర్మశాస్త్రాన్ని చదివేవాడు, మందిరంలో సేవ చేసేవాడు కాదు. చదివి తాను ఏం చేయాలంటే దాన్ని అనుసరించి నడుచుకోవాలి. తన రాజ్యంలో అలాగ జరిగేటట్టుగా చూడాలి. ద్వితీయోపదేశకాండం చివరికి చదవండి, ఒకసారి అవసరం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయంలో ఈ సంగతి కోట్ చేయబడింది. రాజుకి బాధ్యత ఇచ్చాడు. కాబట్టి ఈ రోజున రాజులైన యాజక సమూహానికి కూడా అదే కండిషన్ వర్తించింది. గ్రంథాన్ని చదవాలి. దానిలో ఏముందంటే 22వ వచనం, తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తొలగకుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యమన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలే. రాజుగారు అయి ఉంటేనే, రాజు రాజ్యాన్ని ఏర్పాటు చేయాలంటే ధర్మశాస్త్రం ఎరిగిన వాడే ఉండాలి. దానికోసం పైన చదివితే ఏం చెప్పాడంటే తాను ఒక గ్రంథాన్ని యాజకుల చేతిలో ఉన్నదాన్ని తీసుకొనట రాసి తన కోసం సింహాసనం పక్కన పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు రాజులైన యాజక సమూహానికి ఇంకెంత బాధ్యత ఉంటుంది? అనుసరించి నడవటానికి చదువుకోవడంతో పాటు అనుసరింపజేసేటట్టుగా కూడా బోధించాల్సినటువంటి బాధ్యత ఉంది. రాజు బోధించేవాడు కాదు, కానీ ఈ రాజు మన ఆత్మ సంబంధమైన రాజు, మన ప్రభు అయిన యేసు యాజకుడు మరియు రాజు. కాబట్టి ఆయన బోధించాడు, జీవించాడు, యాజకత్వం చేస్తున్నాడు ఈ రోజున. కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధన పరిచర్య చేయడానికి వచ్చేటువంటి సువార్థికులు రాజులైన యాజక సమూహంగా అర్హత కలిగి ఉన్న ఆ బాధ్యతను చేపట్టడానికి వచ్చినటువంటి వారు. కాబట్టి ఆ బాధ్యతను చేపట్టడానికి వచ్చినటువంటి వాళ్ళకి దేవుని గ్రంథం యొక్క జ్ఞానం ఎంత అవసరమో దాన్ని అనుసరించి నడవటము అంతకంటే ఎక్కువైనటువంటిది. కాబట్టి ఈ 2 విషయాలు అనుదినము లేఖనాలు చదవాల్సినటువంటి బాధ్యత కలిగిన వాళ్ళే ఉంటారు. ఒకవేళ కానీ అలా కానీ లేకపోతే వాళ్ళు చేసేటువంటి పని అపహాస్యం చేయబడుతుంటది. ఇంక ఇందులో నాకు తెలిసి ఎక్కువ మంది వయసు దాటేటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ కొంచెం మంది యవనస్తులు కనపడుతున్నారు. ఈ యవనస్తులకి ప్రమాదం ఉంటుంది. సంఘాలలో యవనస్తుడు తిరుగుతున్నప్పుడు ఆ యవనస్తులు తిరుగుతుండే సమయంలో యవనాన్ని బట్టి ఎవడు కూడా నిన్ను తృణీకరించకుండా చూసుకో అని చెప్పాడు. యవనాన్ని బట్టట యవనేచ్ఛ నుంచి పారిపోన్నాడు. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునేలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర ఉండును. యజమానుడు వాడుకునే పాత్ర అయ్యేటువంటి వాడట ఏం చేయాలంటే నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్మో. అది యవనస్తుడైనటువంటి సువార్థికుడు ఉంటే యవ్వనేచ్ఛ అంటే యవ్వనంలో ఉండే కోరికలు వదిలిపెట్టి పారిపోవాలి. ఒకవేళ ఆ కోరికలు కానీ కొనసాగిస్తుంటే దేవుని సంకల్పం నెరవేర్చబడదు. అందువల్ల ఏం చేయకూడదంటే నేను యవ్వనాన్ని బట్టి ఎవరు కూడా ధృవీకరించకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఆ యవ్వనాన్ని బట్టి ఎవరు తృణీకరించకుండా ఉండాలని నీకు కోరుకుంటే ఏం చేయాలంటే
శరీరాన్ని నలగొట్టుకోవాలి. 1 తిమోతి 4:12 మరొక హెచ్చరిక చేశాడు. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకమో. అంటే ఏంటి? యువ సువార్థికులను బట్టి, యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకమో. మాటలోను సువార్థికులు ఎలా ఉండాలట? సువార్థికుడు నడుస్తుంటే లోకంలో, అందులో క్రీస్తు సంఘం సువార్థికుడు నడుస్తుంటే నడకకు కూడా లెక్క కడతారు. మీకు తెలుసో లేదో? లోకం ఏం చేస్తుంటుందంటే, ఏంటి వయ్యారంగా నడుస్తున్నాడు అన్నాడు, ఏంటి ఎలా చూస్తున్నాడు, చూపేంటి ఎలాగుంది, నవ్వేంటి ఎలాగ నవ్వుతున్నాడు, మాట ఏంటి ఎలా ఉంది, ఇది సువార్థికుడు తగిన మాట కాదే, ఏంటంతా చలోక్తులు ఉపయోగిస్తున్నాడు. మాట కూడా లెక్క పెట్టబడి అప్పుడు ఏమంటుంటాడంటే, అతను చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఒకసారి పోయి హెచ్చరించుంటుంటాడు. లోకంలో ఉండేవాడు గుచ్చుతుంటాడు నిన్ను. నువ్వేం చేస్తుంటారంటే ఓర్చుకుంటున్నాడు. ఇలా మాట్లాడకూడదని చెప్తున్నాడు అనుకో, ఏం చేయాలి? మాటలోను. కాబట్టి మాట అన్నిటికంటే శ్రేష్టమైంది. దేవుని మాటలన్నీ పుటమి పెట్టబడినవే అన్నాడు. వాటిలో ఏమీ కలపకము, నీవు అబద్ధికుడు అవుతున్నామో ఆయన నిన్ను గద్దించును. కాబట్టి 7 సార్లు వెండి మూసలు వేసి పవిత్రం చేసినటువంటి పవిత్రమైన మాటలు బోధించడానికి వెళ్తున్నారు. యెషయాని పరమదేవుడు ఏం చేశాడు? నోటికి ఆరోగ్యంలో నిప్పుతో తగిలించి ఏం చేశాడు? పవిత్రపరిచాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఏం చేయాలి? నోట్లోంచి వచ్చే మాట జాగ్రత్తగా చూసుకోవాలి. ఏది బట్టి అది మాట్లాడకూడదు. మేము ఎందుకు ముందు మా మరదలు కనపడేదండి, చలోక్తులు వాడేయండి, ఇప్పుడు కూడా మాట్లాడతానంటే మీ మరదలైనా, నువ్వెంత చనువుగా ఉండేదైనా, నీకు అలాంటి వ్యక్తి కనిపించినా నీ నోట్ల నుంచి వచ్చేటువంటి మాట పవిత్రతతో కూడిందే ఉండాలి, అంతే. కాబట్టి వీటిని ఏం చేయాలి? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ప్రభువైన యేసు మనకి మాదిరి. ఆ మాదిరిని అనుసరించి అపోస్తలులు బ్రతికారు. వాళ్ళలో పౌలు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. మీరేం చెప్పాలంటే స్థానిక సంఘానికి, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాలి. నేను మా స్థానిక సంఘంలో ఒకటే చెప్తా, నాలో పాపం ఉందేమో పట్టుకోండి, నన్ను చెక్ చేయండి అని చెప్తాను. మీరు నన్ను ఎప్పుడు చెక్ చేస్తుండాలి. నా మాట చెక్ చేయండి, నా నడక చెక్ చేయండి, నా ప్రవర్తన చెక్ చేయండి, నేను మిమ్మల్ని చెక్ చేస్తా అని చెప్తాను. అంటే ఏంటి? బైబిల్ అలా చెప్తుంది. సువార్థికుడు పవిత్రుడై ఉండాలి. సువార్థికుని మాట విని సంఘంగా ఉండేటువంటి వ్యక్తులు పవిత్రులుగా ఉండాలి. ఈ రెండు కోయిన్సైడ్ అవ్వాలి. ఈ దేవుణ్ణి మోసగించడానికి రావటం లేదు. వాళ్ళు లోకంలో ఉంటారు. ఆ లోకంలో ఉండే మోసంలో ఉండేటువంటి వాళ్ళని బయటికి అగ్నిలో నుంచి లాగాలంటే ఎలా ఉండాలి? సువార్థికుడు పవర్ఫుల్ గా ఉండాలి. పవర్ఫుల్ అంటే ఏది పెడితే అది మాట్లాడటం కాదు. ఇది పవర్ఫుల్. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను. క్రీస్తు ప్రభు సంఘాల్లో లోకంలో ఉండేటువంటి ఒక క్రిటిక్, విమర్శ, క్రీస్తు సంఘాల్లో ప్రేమ లేదు, వాక్యం చెప్తారు అని. ఇది చాలా మటుకు రైట్ అంటున్నాను నేను. కాబట్టి ఇప్పుడు వచ్చే ప్రీచర్స్ ఏం నేర్పించాలి? వాక్యంతో పాటు ప్రేమ చూపించి నేర్పించాలి. నేర్పించడం అంటే నేర్పించేవాడికి వస్తే కదా నేర్పించేది. నేర్పించేవాడికి రాకపోతే ఏం నేర్పిస్తాడు? ఒకవేళ ఇవంటే బైబిల్ ఏదో 4 మాటలు చెప్తాం. కబడ్డీ ఆట ఉందనుకోండి, కబడ్డీ ప్లేయర్, కబడ్డీ ఆట ఆడాలంటే ఒకసారి దిగి చూడండి సార్ అంటే ఎలా ఉంటుంది? కాబట్టి అలాగూ తాను నడుస్తూ నడిపించేవాడైనా ప్రేమ చూపటం. ఈ రోజున క్రీస్తు ప్రభు సంఘాల్లో ఉండే విమర్శ ఇదే. ప్రేమ లేదు, నేర్చుకుంటారు, ప్రేమ చూపించట్లేదంట. కానీ మొదటి శతాబ్దంలోనే పౌలు ఏం చెప్పాడు? ప్రేమ చూపించు అని చెప్పాడు. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘాల్లో ప్రేమ వర్ధిల్లాలి, ప్రేమ ఉండాలి అన్నాడు. విశ్వాసులకు మాదిరి, రోల్ మోడల్. ఇంకేం తెలుసా? 2వ అధ్యాయం, ఇదే 2వ అధ్యాయం 16వ వచనంలో, అపవిత్రమైన 2 తిమోతి 2వ అధ్యాయం 16, 2 తిమోతి 2:16లో
అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. సువార్తికుడికి చెప్తున్నాడు. అపవిత్రమైన ఒట్టి మాట చెప్తున్నారు అనుకో, అయ్యా చాలు బాబు, వాళ్ళ గురించి మనకు అవసరం లేదండి, లోకాభిరామాయణం వినాల్సిన అవసరం లేదు. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై. విముఖుడు అంటే అర్థం ఏంటి? ముఖంలో ముఖం పెట్టొద్దని అర్థం. ముఖంలో ముఖం పెట్టి అంటున్నాడంటే ఏంటి? బాగా ఇంట్రెస్ట్ ఉందని ముఖం పెట్టి తిప్పామనుకో ఏం జరుగుద్ది? మాట్లాడుతూనే ఉంటాం. బ్రదర్ ఏదని చెప్పాడు అనుకో, కొంచెం ఇటు తిప్పాను అనుకో, ఏంటి బ్రదర్ అటు తిరుగుతున్నారంట అంటే ఏమని అర్థం? ఏమర్థమైంది వాళ్ళకి? నా మాటలో ఇంట్రెస్ట్ లేదని అర్థం. విముఖుడు వేరు, ముఖం తిప్పామంటే అర్థమైపోదు. భార్య మాట్లాడుతుంది అనుకోండి, ఇట్లా చెప్తే బాగా అర్థమైంది. భార్య మాట్లాడుతుంటే ఎప్పుడన్నా ఒకసారి పిలిచింది అనుకో, మనం పట్టించుకోండి పక్కన. నేను చెప్పినప్పుడు మాత్రమే వినవై అనమాట. ఎవరు చెప్పినా బాగా వింటుంటావు, నేను చెప్పేది మాత్రం నువ్వు సరిగ్గా వినమంటుంటావు. భర్త కూడా ఏమంటుంటాడు? లోకంలో అందరి మాటలు వింటుంటావు కానీ నా మాట మాత్రం వినమంటుంటాడు. ముఖమేటి తిప్పుకుంటుంటాడు. కాబట్టి ఈ మాటలు వినేవాళ్ళు భార్య మాట భర్త వింటాడు, భర్త మాట భార్య వింటాడు. ఎంతవరకు? అపవిత్రమైన ఒట్టి మాటలు చెప్పకుండా ఉంటే వినాలి. లేకపోతే విముఖుడు అయినము. ఎందుకని తెలుసా? అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులు కుదురు. అట్టి మాట్లాడేవాళ్ళు ఏమవుతారట? భక్తిహీనులు అవుతారు. జీవితాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. 1 తిమోతి 6వ అధ్యాయము 3వ వచనంలో ఒక హెచ్చరిక చేశాడు. 1 తిమోతి 6వ అధ్యాయము 3వ వచనం, ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించినడలా. కాబట్టి ఇప్పుడు ఏం చేయకూడదు? అలాంటి వాటితో ఏకీభవించకూడదు. భిన్నమైన బోధకి వ్యతిరేకించకూడదు. వ్యతిరేకించాలి, ముఖం తిప్పేసుకోవాలి. కాబట్టి ఇంకేం చేయాలంటే నువ్వు పరిచర్య నిందింపబడకుండా ఉండాలి. పరిచర్య, నువ్వు చేసేటువంటి పరిచర్య నింద పొందేటట్టుగా ఉండకూడదు అని అన్నాడు. 6వ అధ్యాయము 20వ వచనం, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడు. అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదం. ఎప్పుడు వాదాలు చేస్తుంటారు. దూరంగా ఉండిపో, దూరంగా ఉండు. ఆ విషయములో ప్రవీణులం అనుకుని కొందరు విశ్వాసము విషయము తప్పిపోయి, కాబట్టి విపరీత వాదాలకి దూరంగా ఉండు. ఎలా పడితే అలాగో వాటితో పాటు ఉండొద్దు అని చెప్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏం సవాళ్ళు ఉంటాయి అంటే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కేవలం సువార్తికులకి సంబంధించి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఈరోజు. 2వ అధ్యాయంలో 7వ వచనంలో అవి చెప్పాడు. 2వ అధ్యాయము 7వ వచనం, పరపక్షమందుండేవాడు. పరపక్షమంది అంటే ఎవరు? లోపంలో ఉండేటువంటి వాడు. ఈ పరపక్షమందుండేవాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యము విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. అంటే ఏం చేయకూడదు? దుష్కార్యాలు చేయకూడదు, సత్కార్యాలు మాత్రమే చేయాలి. ఈ పేరు తిప్పితే బాప్తిస్మం పొందిన వాళ్ళకి అదే చెప్తున్నాడు. 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకుని అన్నాడు. ఇది క్రైస్తవులు. ఇప్పుడు నువ్వు సపరేట్ అవుతున్నావు, అంతకంటే కొంచెం ఎక్కువ. కాబట్టి సత్క్రియలు ఏం చేయాలంటే నువ్వు జాగ్రత్తగా చేయాలి అనాలి. ఇంకేం చేయాలి తెలుసా? 1వ అధ్యాయం 10వ వచనం, అనేకులు అంటే 1వ శతాబ్దంలో ఉన్నారు, బహుశా ఇప్పుడు మన ఏరియాలో లేరు. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను 15వ అధ్యాయం 1వ వచనం చదివితే సున్నతి పొందాలని బోధించే వాళ్ళు ఉన్నారట 1వ శతాబ్దంలో. ఇప్పుడు కూడా అక్కడక్కడ కొంతమంది పాత నిబంధనలు బోధిస్తూ
యూదులు అవ్వాలని కొంతమంది బోధిస్తారు, మన మధ్య బహుశా అలాంటిది లేదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంట? అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చువారై ఉన్నారు, వారి నోళ్ళు ముయింపవాలి. అంటే వాక్యానికి భిన్నంగా ఎవరైనా కానీ మాట్లాడితే నోళ్ళు ముయించాలంటే ఎట్లా రెఫరెన్స్ కోట్ చేయాలి, వాక్యం చెప్పాలి. అంతేగాని నోటు దురుసుతనంతో వాదించి పెద్ద గొంతు చేసుకొని నా వాదన గొప్పదనేటువంటిది కాదు. వాక్యం చెప్తే అర్థమైపోవాలి. ఏం చేయాలట? కుటుంబంలోనే పాడు చేస్తున్నారట. అందువల్ల ఏం చేయాలంటే 14 వచ్చింది, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోయినట్టు మనుషుల కట్టను లక్ష్య పెట్టొద్దని చెప్పు అన్నాడు. విశ్వాస విషయములో స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దించుము కాదు, కఠినముగా గద్దించు. అంటే ఇదేనయ్యా వాక్యం ఎలా చెప్తుంది, నువ్వు చెప్పేది రైట్ కాదు అని కానీ పెద్ద గొంతు వేసుకొని చెప్పాల్సిన అవసరంలా. ఇది కాదు, ఇది నుంచి స్లోగా చెప్పినా చాలు, రెఫరెన్స్ చెప్తే చాలు, వాదాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. అందుకని జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. ఇలా చేసిన తర్వాత ఏం చేయాలంటే, మత భేదాలు పుట్టించేటువంటి వాళ్ళు ఉంటారట. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే 1-2 మార్లు బుద్ధి చెప్పు. 3వ అధ్యాయం 10వ వచనం, మత భేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తరువాత వారిని విసర్జించుము, అట్టి వాడు మార్గము తప్పి అన్నాడు. మార్గం తప్పిపోయాడు కాబట్టి ఒకసారి చెప్పు, 2 సార్లు చెప్పు. వినలేదనుకో ఏం చేయాలి? వదిలేసి. వాడితో వాదన అవసరంలా. సరేనయ్యా నీ పని నువ్వు చేసుకో, వదిలిపెట్టేసి. ఇక వాళ్ళతో సహవాసం చేయొద్దు, వాడు నోరు మూపించేసే అని చెప్పేసాడు. అందువలన ప్రభువైన యేసు తాను వెళ్ళిపోబోయేటప్పుడు అపోస్తలులకు బోధించినటువంటి ఇచ్చిన గ్రేట్ కమాండ్ ఏంటది? మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం, కాబట్టి మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మత్తయి సువార్త 28:18లో పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. వాటిలో కొన్నిటిని కాదు, వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. కాబట్టి గైకొనవలనని బోధించాలంటే వాటిని మనం గైకొనాలి. ఫస్ట్ వాటిని గైకొనవలన వారికి బోధించాలంటే వాటిని మనం గైకొనేటువంటి వాళ్ళమయ్యి ఉండాలి. కాబట్టి కొన్ని రిఫరెన్స్ మీకు చెప్తాను, అవి ఖచ్చితంగా స్వార్థికుడు కంఠస్థం చేయాల్సినటువంటి. నంబర్ 1 రిఫరెన్స్, నంబర్ 1 రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఎవరైనా చెప్తారా? స్వార్థను గురించి నేను సిగ్గుపడిపోవడంటాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడు. అది దేవుని శక్తి. అదేంటి? అది సువార్త. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చదివినట్లయితే, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో రక్షింపండి, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేతురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా ఎట్లు విందురు. ప్రార్థన చేసి బాప్తిస్మం పొందాలంటే ఏం చేయాలి? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉండాలంటే ఎట్లా విశ్వాసం రావాలంటే ఏం చేయాలి? వినాలి. వినాలంటే చెప్పేవాడు కావాలి. చెప్పేవాడు కావాలి కాబట్టే ఈ స్థానిక సంఘం మిమ్మల్ని తయారు చేసింది. అంతే కదండి, ఇంకేమన్నా దానిలో వాళ్ళు అలాగ రావాలనే ఈ స్థానిక సంఘం మిమ్మల్ని తయారు చేసింది. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని పంపిస్తున్నారు. కాబట్టి ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు. కాబట్టి ప్రభువైన యేసు యొక్క కమాండ్ అనుసరించి ప్రకటించడానికి పంపించడానికి సిద్ధపడినటువంటి వాళ్ళు ప్రకటించు వారు కట ఆయన చెప్తున్నాడు. ఇందు విషయమై 15వ వచనం, ఉత్తమమైన వాటిని గూర్చిన స్వార్థ ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని రాయబడి ఉంది. ఎక్కడ రాయబడి ఉంది అది? యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ఉత్తమమైన వాటిని గురించి ప్రకటించడానికి వెళ్తున్నారు. ఎలా ఉంటుంది వెళ్తే జీవితం?
జీవితం. కొంతమంది యువ ప్రీచర్స్ బిగినింగ్ లో వచ్చేవాళ్ళు ఏమనుకుంటారంటే, మాకు ఒక కారు ఉంటుందేమో, మమ్మల్ని అందరు గౌరవిస్తారేమో, మాకు ధనం వచ్చిద్దేమో, ఘనత వచ్చిద్దేమో, అలా వచ్చిద్దేమో, ఎలా వచ్చిద్దేమో అనుకుంటే సేవకు అవసరం లేదు, రావాల్సిన అవసరం. ఏం ఘనత ఉండదు, మీరే వాళ్ళని కనపరచాలి. అపోస్తలులు ఏం చెప్పారు తెలుసా? స్తన్యమిచ్చు తల్లి సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్య సాధులమైనటివే అన్నాడు. కాబట్టి స్తన్యమిచ్చే తల్లి బిడ్డను ఎట్లా గారవించింది? కాబట్టి కొత్తగా వాక్యం విన్నటువంటి వాళ్ళకి, వినే వాళ్ళకి తల్లి పాలిస్తూ తల నిమురుతూ మాట్లాడి చెప్పిందో సువార్తను అలా ప్రకటించాలట. ప్రకటిస్తూ అలాంటి వారిని దేవుని ప్రేమ రుచి చూసేటట్టుగా లోపలికి నడిపించాలి. కాబట్టి ఇప్పుడు బాధ్యత ఏంటి? ఇది గర్వంతో కూడింది కాదు, లేకపోతే ఇది గొప్పతనం వచ్చేటువంటిది కాదు, ఇదేదో పెద్ద పదవైనటువంటి భావనలోకి రాకూడదు. ఇంకేమీ కాకూడదంటే ఇతను ఇక్కడ పప్పెట్స్ విన్నారు ఎవరన్నా? పప్పెట్స్ అని. పప్పెట్స్ అంటే తోలుబొమ్మ. తోలుబొమ్మలు అక్కడ చూసిన వాడు చేతులు ఎత్తండి. చూసారా? చూడని వాళ్ళకి అర్థం కాదు, చూసిన వాళ్ళకి అర్థమైంది. బొమ్మ కదలాలంటే ఈ ఆట ఆడిచ్చేవాడు కదిలిస్తేనే ఆడిద్ది. దారాలు కడతారు 5 వేలకి, ఈ వేలకు కట్టుకొని బొమ్మలను అక్కడ పెట్టి, కాలు కదలాలంటే ఇది, చేయి కదలాలంటే ఇది, కన్ను కదలాలంటే వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట. ఈ చేయి కదిలిచ్చారనుకో కన్ను కదిలిద్ది, ఏలు కదిలిచ్చారనుకో కాలు కదిలిద్ది, ఇది కదిలిచ్చారనుకో అట్లా కోడ్స్ ఉంటాయి అన్నమాట. ఇది పర్ఫెక్ట్ షో, తోలు బొమ్మలాట. ఇప్పుడు మీరు స్థానిక సంఘంలో తోలు బొమ్మలు అవ్వకూడదు. అంటే ఏ ధనవంతుడో, ఏ గర్విష్టో, ఏ స్వార్థపరుడో, ఏ వ్యక్తో మిమ్మల్ని ఆడించకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు పర్ఫెక్ట్స్ కాదు, దేవుని సేవకులు. దేవుని వాక్యం మాత్రమే బోధించి వచ్చి ఎమ్మెల్యే కూర్చున్నా, స్వయాన ముఖ్యమంత్రి వచ్చినా మీరు పర్ఫెక్ట్ షో చేయడానికి కుదరదు. పర్ఫెక్టరీ చేయడానికి కుదిరే కార్యక్రమం కాదు. ఎందుకని? ఓ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ అది గుర్తు రావాలా. ఓ నేను దైవజనుణ్ణి, నేను దేవుని పక్షంగా నిలబడేటువంటి వ్యక్తిని భూమి మీద. నేను మనుషుల కోసం బ్రతికేటువంటి వాడు కాదు, దేవుని కొరకు, ఆయన పని కొరకు భూమి మీద జీవించేటువంటి వ్యక్తిని. కాబట్టి ఏ వ్యక్తి కూడా నీ కాలు గాని, కన్ను గాని, మాట గాని మార్చడానికి ఎవరో లాగేను వెళ్ళకూడదు. అందుకని ప్రభు ఏం చెప్పాడు దీనికోసం? విశ్వాసం అయ్యేటువంటి వాళ్ళకి ప్రభు చేసినటువంటి బోధలో ఆయన చెప్పినటువంటి ఒక బోధ లూకాసు వార్త 14వ అధ్యాయము ప్రాముఖ్యంగా ఇప్పుడు క్రైస్తవులకే వర్తించింది, సువార్థికులకు ఇంకా ప్రత్యేకంగా వర్తించింది. 25వ వచనం, లూకాసు వార్త 14వ అధ్యాయం 25వ వచనం. బహు జన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి. ఇక్కడ ఒకవేళ ఇక్కడ సువార్థికులైనటువంటి వారి భార్యలు ఎవరు ఉన్నారో చేతులెత్తండి. సువార్థికుడు కాదు, సువార్థికుల భార్యలు ఎవరైనా వస్తే, ఈ ట్రైనింగ్ అయినటువంటి వారి భార్యలు ఎవరైనా ఉంటే ఎంతమంది చేతులెత్తండమ్మా? మీ అందరికి ప్రత్యేకమైన కొంతమంది ఎత్తట్లే. ఏం చెప్తాడో లేనిపోయిందని చెయ్యది ఏమన్నా నేను వాక్యమే చెప్తా, మీకు నచ్చినా నచ్చకపోయినా. మీరేం చేయకూడదంటే మీ ఇష్టాన్ని వాళ్ళ మీద రుద్దకూడదు. ఈ రోజు నుంచి మీ ఇష్టాన్ని రుద్దకుండా ఉండాలి. ఫస్ట్ వాళ్ళని సువార్త పని చేయకుండా ఆపే మొట్టమొదట శక్తి కలిగిన వ్యక్తులు ఎవరున్నారంటే సువార్థికుడి భార్య. తన భార్యను జయించిన వాడు ప్రపంచాన్ని జయించిన వాడే. భార్యను జయిస్తే ప్రపంచాన్ని జయించినట్టే. గుణవతి అయిన భార్య దొరికితే ప్రపంచంలో అంతకంటే ఆశపడేది ఎవడు లేడు. ఈ స్వార్థ పనికి వెళ్ళేటప్పుడు నువ్వు ఇంట్లో పనులు, ఆ పనులు, ఈ పనులు నసుగుతా సలుగుతా పంపించకూడదు. ఎన్ని పనులు ఉన్నా పనికి వెళ్తాడంటే ఆనందంగా పంపించే గుణం ఉండాలి నీకు. మా ఆయనకే పేరు వస్తుందని అనుకోవద్దు. ఆయన పేరు ఉంటే నువ్వు వెనక కనపడుతుంటావు ఆటోమేటిక్గా. ఏక శరీరం అంటే అర్థం అదే. ఆయన ఉన్నాడంటే నువ్వు ఆటోమేటిక్ వెనక కనపడుతుంటావు. ఆయన రాలేదంటే, ఒకవేళ ప్రోగ్రామ్కి ఎవరైనా స్వార్థికుడు రాలేదనుకో, ఆయన భార్య ఏమో నాటిందేమో,
ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటి? అనుభవజ్ఞులు లేనటువంటి ఒక 20 సంవత్సరాలు కాపురం చేసిన వాళ్ళకి అర్థమైంది సంగతి. అందువల్ల నా మనం ఏంటంటే, ఈ సువార్థికులుగా ట్రైన్ అయినటువంటి వారి యొక్క భార్యలకి మీ అందరికీ వందనాలు చేసి బతిలాడి చెప్పే సంగతి ఏంటంటే, మీ భర్తల్ని తోలు బొమ్మలు చేయొద్దు. మీ ఇష్టం వచ్చినట్టు నడవాలి, మీ కోరికలు తీర్చాలి, అవి న్యాయమైన వాటి కోసమే అడగండి, అంతవరకే. అంతకు మించి మీ భర్తల్ని ఎవరైనా కానీ దేవుని సంకల్పానికి విరుద్ధంగా నడిపించడానికి ప్రయత్నం చేశారంటే మీరు హవ్వ జాబితాలోకి వెళ్ళిపోతారు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు అన్నది. కాబట్టి మీరు హవ్వలంటే వాళ్ళే ఉండకూడదు, మీరు మీ భర్తల్ని ప్రోత్సహించే వాళ్ళే ఉండాలి. నంబర్ 2, తండ్రులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కూడా డేంజరే. తండ్రులు కూడా డేంజరే. ఎరా ఎన్ని సంవత్సరాలు నాకంటే జ్ఞానవంతుడా అంటుంటాడు. ఆయన ఎప్పుడు బైబిల్ చదువుకుపోయినా చిన్నప్పటి నుంచి పెట్టలేదా అంటుంటాడు. బైబిల్ చదివాడా? దేవుని సంకల్పం ఎరుగా ఎరగకపోయినా నాకు తెలియదు అంటాడు. తల్లి చిన్నప్పటి నుంచి ఏదైనా బైబిల్ తీసుకెళ్తుంది అనుకోండి, ఆమెకి ఏం తెలియకపోయినా నాకంటే ఎక్కువ తెలుసు అంటుంటాడు. కూర్చొని వినమ్మా జాగ్రత్త. తల్లిదండ్రులు వినండి. మీ కుమారుడు ఒకవేళ మీకంటే వయసులో చిన్నవాడేమో జ్ఞానం నేర్చుకొని ఉంటాడు. ఒకసారి వాళ్ళ మాట వినండి. మీరు వింటే మీకు బైబిల్ అర్థమైంది. తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలు, సువార్థికులు పిల్లలు ఎవరైనా వచ్చారా? ట్రైనింగ్ అయిన వాళ్ళ పిల్లలు, చిన్న పిల్లలు అయితే పాపం వాళ్ళకి ఏం అవసరం, మెల్లగా నేర్పచ్చు. పెద్దగా ఉండే పిల్లలైతే మీరేం చేయాలంటే, యవ్వన దశలో ఉన్న పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ మీ తండ్రి మీ వలన తల దించుకునే పని ఏది చేయకూడదు. తన కుటుంబం ఏం చేయకూడదంటే, ప్రీచర్స్ యొక్క ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. ఒక సువార్థికుడు నిలబడి ఈరోజు నేను ఇక్కడికి వచ్చానంటే మా కుటుంబం అంతా రిజర్వేషన్ దొరకడానికి ఎంతో త్యాగం చేశారు. 8 గంటలు లైన్లో నుంచొని రిజర్వేషన్ చేయించాడు. నాకు 2 రోజులు క్యాన్సిల్ అయితే మరలా నిన్నంతా చేంజ్ చేసి రిజర్వేషన్ చేయించాడు టికెట్స్. అనుకోకుండా బిగిన్ చేశారు. కాబట్టి నేనున్నా. ఈ క్రెడిట్ వాళ్ళు కూడా నా ఒక్కడిదే కాదు, నన్ను ఇక్కడికి పంపించడానికి ఎంతమంది ఉన్నారో వారందరికి ఇందులో భాగం ఉంటుంది. నువ్వు భార్యవైనా, తల్లివైనా, తండ్రివైనా, కుమారుడివైనా ఈ సువార్థికుడికి సహకరించేవనుకో, అందులో నీకు కూడా భాగం ఉంటుంది. ఒకవేళ వెనక్కి లాగడానికి నువ్వు ప్రయత్నం చేసావనుకో, పనిష్మెంట్ లో కూడా భాగం ఉంటుంది. బహుమతిలో భాగం ఉంటుంది, పనిష్మెంట్ లో భాగం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయకూడదు, తండ్రిని కానీ, తల్లిని కానీ, భార్యని కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ తన ప్రాణమును సహా చివరికి చెప్పేసేసాడు. ఒకవేళ వీళ్ళందరూ పొమ్మన్నా ఒక్కొక్కసారి అనేకమైన ఇబ్బందులు వస్తాయి. వీటన్నిటిని దాటి తప్ప ప్రాణం దగ్గర తీసుకొస్తాడు. అది పోయినా సరే ఈ బాధకు భిన్నంగా నడుచుకోకూడదు, భిన్నంగా బాధ చేయకూడదు. ఇలాంటి డెడికేషన్ ఉండేటువంటి వాళ్ళు అయ్యుంటే, నాకు ఇచ్చిన టైం అయిపోయింది కదా, అయిపోయింది. ఇలాంటి డెడికేషన్ ఉన్నటువంటి వాళ్ళైతే, ఇలాంటి ఫ్యామిలీ ఉంటే, అలాంటి వ్యక్తి నిజంగా సక్సెస్ఫుల్ గా, ఈ సువార్థికుని యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే తాను పరలోకం వెళ్ళటం, తాను నడిపించే సంఘం నిత్య జీవంలో ప్రవేశించడం, ఆ తర్వాత స్థానిక సంఘంలో పెద్దల్ని ఏర్పాటు చేయటం. స్థానిక సంఘంలో పెద్దలు ఏర్పడే ఆ లక్షణాలు 32-33 లక్షణాలు ఉన్నాయి. తిమోతి పత్రిక, తీతు పత్రికలో లక్షణాలు రాశాడు. ఆ లక్షణాలు స్థానిక సంఘం వ్యక్తులు వచ్చేటట్టుగా మీరు సంపాదిస్తూ, మీరు ఒక స్థానిక సంఘం పెద్దగా, అలాంటి స్థానిక సంఘంలో ఉండే వ్యక్తులు పెద్దలుగా తయారయ్యేటట్టుగా వాళ్ళకి జ్ఞానాన్ని నేర్పించి, క్యారెక్టర్ నేర్పించి, స్థానిక సంఘంలో పెద్దలుగా ఏర్పడేటట్టుగా ఏ సువార్థికుడు పనిచేస్తాడో దేవుని దగ్గర అత్యున్నతమైనటువంటి బహుమతి పొందుతాడు. కాబట్టి బహుమతి ఇచ్చేది ఎవరు? దేవుడు. ఈ భూమి మీద ఎంత ఆస్తించినా పనికిరాని బహుమతి. ఫైనల్గా ఇంకొక మాట, సువార్థికుడు తనకిచ్చే జీతం ఎంత ఎక్కువ ఇచ్చినా తక్కువే. కానీ సువార్థికుడు వారు ఎంత తక్కువ ఇచ్చినా అది వాళ్ళకి ఎక్కువే. సువార్థికుడికేమో 100 రూపాయలు ఇచ్చినా చాలా ఎక్కువ ఇచ్చారనే ఆలోచన ఉండాలా. పేదోళ్ళు 100 ఇచ్చారయ్యా, చాలా గొప్ప సంగతి అనుకోవాలి.
ఒకవేళ ధనికుడయ్యే సేవకుడు, ధనికుడు ఉన్నాడు అనుకో, ఇస్తాడు అనుకో, నేను ఇచ్చేది చాలా తక్కువ ఇస్తాను అని అనుకో, అది జీతం. స్థానిక సంఘం నూర్చెడు ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు అన్నాడు. పనివాడు జీతానికి పాత్రుడు అన్నాడు. ఆకాశ పక్షులు చూడండి, ఏవి వెతుకుపోయి వాటిని పోషించట్లేదా? కాబట్టి ఇలాగ స్వార్థ పని చేసేవాడిని దేవుడు పోషిస్తాడు. కానీ ఎక్కడి నుంచి అయినా వచ్చింది సహాయం. కానీ మన గోల్ ఇవి కానీ అయ్యి ఉంటే దేవుడు మిమ్మల్ని భూమి మీద అత్యున్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఆ తర్వాత పరలోకంలో కూడా సిగ్గుపడినక్కర్లేని పని కానిగా. పౌలు అన్నట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరే కదా ఆయన ఎదుటని చూపించడానికి, మీరే కదా నా బహుమానం అన్నాడు. ఇదిగో వీళ్ళనేనయ్యా నేను తయారు చేశాను అని చెప్తే పరలోకంలో ఉండే జనం, మనం తయారు చేసినటువంటి సంఘము సువార్థికుడు పరలోకంలో కనబడితే దేవుని ఎదుట ఎలా ఉంటుంది? మెప్పుకుంటుంది. ఆ రూపంలో సువార్థికులందరూ పనిచేస్తారని మరి ప్రతిదినం లేఖనాలు చదువుతూ ఇంకా నేర్చుకొని జీవితాలు మార్చుకొని దిద్దుకొని కుటుంబం అంతా, సువార్థికునితో పాటు కుటుంబం, స్థానిక సంఘం అందరూ ఏకమై ఇది దేవుని పని అని, దైవజనుడని గుర్తెరిగి అలా జీవించడానికి, జీవితాన్ని అలా కొనసాగించడానికి మీరందరూ ప్రయాసపడాలని ఈ అవకాశాన్ని కల్పించిన స్థానిక సంఘానికి, ఈ బైబిల్ స్కూల్కి, ప్రత్యేకంగా సాల్మన్ రాజు గారికి, మరి ఈ కార్యక్రమంలో ఎంతమంది ప్రోత్సహించారో నన్ను ఆహ్వానించిన ప్రతి వారికి ప్రత్యేకంగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తూ మరొకసారి ఈ నూతనంగా లోకంలో వెళ్ళబోతున్న సువార్థికులందరికీ దేవుని పక్షంగా మీరు నిలబడి అలా పనిచేయాలని మీ అందరికీ దేవుడు తోడే ఉంటాడని ముగింపు మాటలు ముగిస్తూ మీ అందరి దగ్గర వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం.